బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి చదరంగం కాదు, రణరంగమే ఉంటుంది అంటూ నాగార్జున గారు చెప్పారు. కానీ చూసే ఆడియన్స్‌కి అలా ఏమాత్రం అనిపించట్లేదు. దీనికి కారణం హౌస్‌లో ఆట అని చెప్పొచ్చు. ఇక రీతు చౌదరి ఆట విషయానికి వస్తే హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపేందుకు తెగ ట్రై చేస్తుంది. డీమన్ పవన్, సోల్జర్ పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రం ఆమె సింపతి డ్రామా మామూలుగా లేదు. ఎప్పటికప్పుడు ఈమె ఎమోషనల్ అవుతుండటంతో చూసే ఆడియన్స్‌కి బోర్ వస్తుంది. త్వరగా రీతు చౌదరిని బయటికి పంపించేయండి అని కామెంట్స్ చేస్తున్నారు. దానితో పాటుగా కింగ్ నాగార్జున గారు గత వారం ఆమెను మామూలుగా ఏకిపారేయలేదు. వీడియోస్ చూపించి మరీ ఏకిపారేసినా సరే తన ఆటలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. లవ్ ప్రపోజల్స్ కానీ, అలానే డీమన్ పవన్ సేవ్ చేయలేదు అంటూ ఆమె ఫీల్ అయిపోవడం ఇవన్నీ సేమ్ గానే ఉన్నాయి. ఇకపోతే సెకండ్ వారం మన మర్యాద మనీష్ కామనర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫ్లోరా సైని, రాము రాథోడ్, హరీష్, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, ప్రియా. అయితే బోరింగ్ క్యాండిడేట్‌గా హౌస్‌లోని జైల్లోకి వెళ్లిన ఫ్లోరా ఈ వారం నామినేషన్స్‌లో ఉంది. అయితే ఈ నామినేషన్స్‌లో చాలా అధికమైన ఓటింగ్స్‌తో కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం 6,000కు పైగా ఓటింగ్స్‌తో పాటు 27% ఓటింగ్ అని జరిగి టాప్‌లో ఉంది ఫ్లోరా సైని. ఇక సెకండ్ లిస్ట్‌లో రాము రాథోడ్ ఉన్నాడు. 26.94% ఓటింగ్ అనేది ఆయనకొస్తుంది. అలానే థర్డ్ లిస్ట్‌లో మాస్క్ మ్యాన్‌గా హరీష్ ఉన్నారు. కామనర్ 13% ఓటింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత సోల్జర్ పవన్ కళ్యాణ్ పడాల. ఇక 12% ఓటింగ్ అనేది జరుగుతుంది. తర్వాత రీతు చౌదరి 11% ఓటింగ్. ఇక లీస్ట్‌లో ప్రియా కొనసాగుతుంది. కేవలం 7% ఓటింగ్‌తో మాత్రమే. అయితే గత వారమే ప్రియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఈ వారం మోస్ట్‌లీ ప్రియా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇంకా మనకి ఓటింగ్‌కి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు ఓటింగ్‌లో ఏమైనా తారుమారొస్తే ప్రియా సేవ్ అవ్వచ్చు. రీతు చౌదరి కూడా హౌస్ నుంచి బయటికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈసారి సీజన్‌లో ఎక్కువ మార్కులు, మంచి మార్కులు పడుతున్నాయంటే అది తనుజ గౌడ అని చెప్పుకోవచ్చు. తనుజ హౌస్‌లో తన ప్రవర్తనతో మంచి మార్కులే కొట్టేస్తుంది. అలానే బిగ్ బాస్ 9కి సంబంధించిన మరో అప్డేట్ విషయానికి వస్తే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా అర్ధరాత్రి సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఒక్కొక్కరిగా హౌస్‌లోకి పంపిస్తారట. ఇక వీళ్ళలో కొత్త సెలబ్రిటీస్ ఉండొచ్చు, లేదంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా అయ్యుండొచ్చు. ఇక సగం సగం అలా ఉండబోతున్నారు అనే అప్డేట్ అయితే వస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం సెలబ్రిటీస్ కమ్ కామనర్స్ అయితే ఉన్నారు. ఓనర్స్ వర్సెస్ టాలెంట్స్‌గా ప్రస్తుతం హౌస్‌లో కష్టపడుతున్నారు. వీళ్ళ మధ్యలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు. ఆ వాళ్ళు కూడా సెలబ్రిటీసే కానున్నారు. అప్పుడు సెలబ్రిటీస్ లిస్ట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీస్, కామనర్స్ కాస్త ఈక్వల్‌గా కనిపిస్తున్నా సరే, ఇక వైల్డ్ కార్డ్ సెలబ్రిటీస్ కనుక హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే లేదా ఎక్స్ కంటెస్టెంట్స్‌లో బాగా రచ్చ చేసిన వ్యక్తులు ఎవరైనా హౌస్‌లోకి వస్తే మాత్రం కాస్త ఆట ముందుకు జోరుగానే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు పంపించిన కంటెస్టెంట్స్‌తో ఆట కాస్త బోరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ కంటెస్టెంట్స్‌లో బాగా రచ్చ చేసిన అమర్‌దీప్ వంటి క్యాండిడేట్స్ హౌస్‌లోకైతే ఎంట్రీ ఇవ్వచ్చు. విన్నర్స్ కాకుండా రన్నర్ అప్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌లో మోస్ట్‌లీ సెలెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు, ఏంటి, ఏ టైంలో వస్తారు, ఎంట్రీ ఎప్పుడుంటుంది, ఇవన్నీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ 9 అప్డేట్స్ కోసం.